హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. ఈరోజు మనం దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. సో చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రొసీజర్లోకి వెళ్దాం. దోసకాయ పప్పు కోసం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మైసూర్ పప్పుని తీసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ జీలకర్రని మిక్స్ చేసిన మిక్సర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పప్పుని తాలింపు వేసుకుందాం. వెల్లుల్లి దంచిన అండ్ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం. కొద్దిగా తాలింపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పప్పుని యాడ్ చేసుకుందాం. అంతే, ఎంతో క్విక్ అండ్ ఈజీగా అయిపోయి టేస్టీ దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఇంకో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.